హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వణికిపోయారా? ఏమేమో అంటున్నారు. డబ్బు చాలా ఖర్చు అవుతుందట. డబ్బు గురించి నువ్వేం బాధపడొద్దమ్మా, నేను చూసుకుంటా. రే, నువ్వక్కడేం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని. ఫోన్ ఇవ్వరా వాడికి. శ్రవణ్, అమ్మ ఫోన్. చెప్పమ్మా. వాడెందుకు అక్కడికి వచ్చాడు? వాడెందుకు నీతో ఉన్నాడు? ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు అంతే. రే, ఏమైందిరా వాడికి? వాడికి జ్వరం అమ్మా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? వెళ్ళామమ్మా. భయపడాల్సిందేం లేదుగా? లేదమ్మా. శ్రవణ్, వీలైతే నాన్న ఖర్చుకు డబ్బు పంపించరా? నేనే పంపుతానమ్మా. ఏంటో తెలియట్లేదు నాన్న, మనకసలు టైమే బాగున్నట్టు లేదు. అందరికీ కష్టాలు. వాడు సరిగ్గా భోంచేస్తున్నాడా? ఆకలైనా కూడా నోరు తెరిచి అడగడురా వాడు. వాడి ఖర్చులకు కూడా ఏమైనా డబ్బు ఇవ్వరా? కానీ వాడిని మాత్రం నీతో ఉంచుకోకు. ఆరోగ్యం కుదుటపడగానే పంపించాయి. అంతవరకు శ్రవణ్, వాడేం మాట్లాడినా ఎదురు మాట్లాడుకున్నా, సరేనా? పెట్టేనా? శ్రవణ్, శ్రవణ్. అలాగేనమ్మా, సరే. రేపు మా అత్తగారు ఊరి నుంచి వస్తున్నారు పిల్లల్ని చూడ్డానికి. 2 రోజుల్లో వెళ్ళిపోతారు. నమస్తే. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా, నీకు చెప్పి ఎన్ని రోజులు అవుతోంది? వాడు సొంత పార్టీ పెడతాడు, అది అది అని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ మాట్లాడుకుంటున్నారు. నీతో అవుతుందంటేనే చెప్పు, లేదంటే ఆ పని చేయడానికి 100 మంది ఉన్నారు. మంత్రి గారు, ఇంకొక రోజు ఆగండి. వద్దు, వదిలేయి. నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. మంత్రి గారు, తొందరపడకండి. ప్లాన్ అంతా రెడీగా ఉంది, ఇంకా అమలు చేయడమే. రేపు పొద్దున్న కల్లా నేను మీకు శుభవార్త చెప్తాను. చెప్తేనే నీకు మంచిది. ఏమండి, ఏమైంది? అంతా చేతుల్లోంచి జారిపోయేలా ఉంది. ఛా! ఏమండి? చెప్పండి అన్నా. ఏం చెప్పాలి? చెప్పింది చేసి చూపించావా? నేను నీకు చెప్పిందేంటయ్యా? అన్న, మీకే తెలుసు, సరైన అవకాశం దొరకలేదు. ఈ అవకాశాన్ని కనుక నేను వదులుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. హలో అన్నా, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఏంటి బయటగా? చెప్పు. హలో హలో. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఇలా చూడు, ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో. ఎంపీ చేస్తే నెక్స్ట్ నిమిషం నేనే ఆ పార్టీ నాయకుడిని, తర్వాత ఎంపీ, స్విస్ బ్యాంక్ లో అకౌంట్. ఇదంతా ఇన్నేళ్ల నా రాజకీయ జీవితానికి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఓ కత్తి లాంటి అవకాశం. మంత్రి నన్ను పూర్తిగా నమ్ముతాడు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎలాగైనా చంపే. అన్నా, సిగ్నల్ లేదు, బయటకు వచ్చి మాట్లాడతారా? బయటికి వచ్చేనయ్యా మాట్లాడుతోంది. ఇలా చూడు, నువ్వు రమణను చంపినప్పుడే నిన్ను పోలీసులకు పట్టించేవాణ్ణి, లేదు రమణ మనుషులతో నీకు పాడి కట్టించేవాణ్ణి. కానీ నేను ఆ రెండూ చేయలేదు. మీరు చెప్పేది వినపడటం లేదు. ఏంటే? అన్నా, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా ప్లీజ్? నాడి రోడ్లో నిలబడినయ్యా మాట్లాడుతోంది.
వేసానన్నా. తీసుకో. దేనికన్నా? ఇదంతా నీకే. తీసుకో. నా ఖర్చులకి ఇది చాలన్నా. ప్రభు, అత్తయ్య, లోపలికి రండి. అవును, ఊరికి రాకుండా ఇంకా ఏం చేస్తున్నావురా? ఆరోగ్యం బాలేదని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. ఎక్కడ శ్రవణ్? మావయ్య ఊరి నుంచి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదురా. ఆ? ఎక్కడ వాడు? శ్రవణ్ ఎక్కడా? ఆ? నిన్నేరా అడిగేది. శ్రవణ్ ఎక్కడా? ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీకా? ఎందుకు? అది వాణ్ణే అడగాలి. ఆ? ఉద్యోగం పని మీద ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈ టైంలో ఎందుకే? వాడు నిద్రపోతుంటాడు, డిస్టర్బ్ చేయకు. పాపం అండి, వాడు జాబ్ కోసమని ఊరూరు తిరుగుతూనే ఉన్నాడు. ఏమండి, బయలుదేరదామా? మాకు వీసా రెడీ అయింది. పాపకు చెవులు కుట్టిన తర్వాత అందరం కలిసి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ప్రభు, నీ ఒళ్ళో కూర్చోబెట్టే పాపకు చెవులు కుట్టించాలి. వస్తావు కదా? వస్తానత్తయ్య. ఏంటి కృష్ణ? నిన్న రాత్రి కన్నప్ప చనిపోయాడు సార్. ఎలా? లారీ గుద్ది స్పాట్ డెడ్. యాక్సిడెంటా లేక మర్డరా? ఇది మర్డర్ అని మాకు డౌట్గానే ఉంది సార్. నిన్న రాత్రి 10:30 వరకు ఎంపీ వేదాచలం గారింట్లోనే ఉన్నారు. ఆ తర్వాతే ఈ మర్డర్ జరిగింది సార్. జరిగింది యాక్సిడెంట్గానే ఉండని, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళొచ్చు. సార్, అరే తాత, ఊరికి పోతున్నా, పోయిచ్చేదా? ఏంది అట్టా చూస్తుండావు? నేను ఢిల్లీకి పోతుండా. నా ఎంపీ ఎమ్మెల్యేలందరూ నాతో వస్తుండ్లా.
నేను వస్తాను. నాకేం కాదు గానీ నువ్వు మీ ఊరికి పోయిరా. నేను ఢిల్లీకి పోయించినాక నా పవర్ ఏందో స్టడీ తెలుస్తుంది. రే రవి, చాలన్నా, ఉంచుకోరా. చాలన్నా. హ్మ్. సరే వస్తారా? అన్నకే 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 ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.